నమస్తే. బొమ్మలు చెప్పే పురాణాలకి స్వాగతం. ఈరోజు మనం ఓంకారేశ్వర మరియు అమలేశ్వర జ్యోతిర్లింగ కథ తెలుసుకుందాం. ఒకనాడు సర్వలోక సంచారి అయిన దేవరిషి నారదుడు గోకర్ణ క్షేత్రాలను దర్శించి వింధ్యాచల పర్వతము దగ్గరికి వచ్చినాడు. అక్కడికి చేరుకోగానే వింధ్యా పర్వతుడు సాకార రూపములో వచ్చి నారదమునిని సత్కరించి ఇట్లా సంభాషిస్తున్నాడు. ఓ దేవర్షి నారదముని, మీ రాక నాకు చాలా సంతోషమును ఇచ్చింది. మీకు ఏమి కావాలన్నా అడగండి. నా పర్వత శ్రేణులలో దొరకనిది ఏమీ ఉండదు. మీరు ఏది కావాలన్నా మొహమాటము లేకుండా అడగండి అని గర్వముతో పలికినాడు. ఆ వింధ్యుడు గర్వము గ్రహించిన నారదముని ఇట్లా అనేను, ఓ పర్వతరాజా, మేరు పర్వతముతో పోలిస్తే నువ్వు ఎంత? నీవు విశాలమైన పర్వతుడివే కానీ మేరు పర్వతము కన్నా కాదు అని చెప్పినాడు. ఆ మాటలకి ఈర్ష్య చెందిన వింధ్యా పర్వతుడు తాను అందరికన్నా పెద్దగా కావాలంటే ఏమి చెయ్యాలని అని అడిగినాడు. దానికి నారదుడు సర్వభూతేశ్వరుడు అయిన శివుడికి తపస్సు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయినాడు. తర్వాత వింధ్యా పర్వతుడు ఒక పార్థివలింగమును చేసి తపమును మొదలు పెట్టినాడు. కఠినమైన తపస్సు చేసినాడు. శివుడు ఆ తపస్సుకు మెచ్చి ఏమి వరము కావాలని అడుగగా, నేను అందరికన్నా పెద్ద పర్వతుడిగా ఎదగాలని వరము అడిగినాడు. తదాస్తు అని శివుడు వరం ఇచ్చినాడు. శివుడి వరము వలన వింధ్యాచలము తన ఎత్తు పెరుగుతూ ఉన్నాడు. కానీ ఆ ఓంకార స్వరూపమైన శివుడు ముందు ఒక పిపీలకము అన్న నిజము గ్రహించినాడు. అప్పుడు వింధ్యా పర్వతుడు తన తప్పు తెలుసుకొని తనకి మంచి బుద్ధి, లోక ప్రయోజనానికి తన కర్తవ్యాన్ని నెరవేర్చేందుకు కావాల్సిన బుద్ధి ఇవ్వమని అడిగినాడు. అంతలో అక్కడికి ఋషులు, దేవతలు చేరితిరి. శివుడిని పూజించి అక్కడనే ఉండమని అడిగినారు. అందరి విన్నపాలు విని శివుడు ఒక త్రిదేవుల స్వరూపమైన ఓంకార శక్తిని జ్యోతిర్లింగ రూపములో వెలిసినాడు. అది శివశక్తిని వింధ్యా పర్వతుడు చేసిన లింగమును కూడా వహింపచేసెను. ఆ లింగమును పరమేశ్వరుడు లేదా అమరేశ్వర లింగముగా పిలువబడినారు. ఈ రెండు లింగములు ఏకరూపముగా భావించి పూజించవలను అని పలికినాడు శివుడు. వింధ్యా పర్వతుడి మనసుకి కూడా శాంతి కూడినది. ఆనాటి నుంచి ఓంకారేశ్వరుడిగా, అమలేశ్వరుడిగా రెండు లింగ స్వరూపములో శివుడు భక్తులని తరింపచేస్తున్నాడు. మళ్ళీ ఇంకో కథలో కలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః. మా యొక్క ప్రయత్నం మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.